ఆత్మానం చ కురు శ్రేష్ఠ కృష్ణేన మనసేక్షితం ధ్యాయన్ గతే భాగవతే రురోదా ప్రేమ విహ్వలః. ఈ శ్లోకంలో ప్రేమ విహ్వలుడైన విదురుడు గట్టిగా రోధించాడు అని చెప్తున్నారు. ఎందువలన విదురుడు ప్రేమ విహ్వలుడయ్యాడు? కృష్ణేన మనసా ఈక్షితం. ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు కృష్ణుడు తనను జ్ఞాపకం చేసుకున్నాడు అనే విషయం తెలియగానే ప్రేమ విహ్వలతతో విదురుడు బిగ్గరగా ఏడ్చాడు. ఎందుకంటే దేవాదిదేవుడైన కృష్ణుడు తనలాంటి అల్పుడిని తలుచుకోవటము నిర్హేతుకమైన ఆయన కరుణను చూపించటమే, అంతే తప్ప తనకు అంతటి యోగ్యత లేదు అని అనుకుంటుంటే విదురుడికి దుఃఖము ముప్పెనలా ముంచెత్తింది. భగవంతుడి కోసం ప్రేమతో ఏడవటం అనేది భక్తి యోగంలో పరాకాష్ట. భక్తి యోగ విధానాన్ని అనుసరించి ముందుకు వెళుతున్న భక్తులకు ఈ రోదనము అనేది చివరి పదంగా ఉంటుంది. కాళింద్యా కతిభిః సిద్ధ అహోభిర్ భరతర్షభ ప్రాపద్యత స్వసరితం యత్ర మిత్రాసుతో మునిః. ఆ విధంగా దుఃఖోద్వేగంతో తలమునుకలవుతున్నప్పటికీ కూడా విదురుడు భక్త శ్రేష్ఠుడు ఆత్మదర్శి కావటం వలన కాసేపటికి తనంతను సమాధానపరుచుకున్నాడు. యమునా తీరంలో కొద్ది రోజులు గడిపిన తర్వాత అతడు మైత్రేయుని నివసిస్తున్నటువంటి గంగా తటానికి చేరుకుంటాడు. ద్వారిద్యునద్యా ఋషభః కురూణాం మైత్రేయం ఆసీనం అగాధబోధం క్షత్తోపసృత్య అచ్యుత భావ సిద్ధాః ప్రత్య సౌశీల్య గుణాభితృప్తః. ఇక్కడ అంటే విదురుడు ఉద్ధవుడి చెప్పిన దాని ప్రకారము వెళ్ళి మైత్రేయ ఋషిని కలుసుకున్న తర్వాత ఏం జరిగింది అన్న దాని గురించి చెప్తున్నారు. కృష్ణుడి ఆదేశాన్ని అనుసరించి ఆయన అంటే విదురుడు ఉపదేశించబడ్డాడు కదా, అటువంటి దివ్యమైన జ్ఞానాన్ని నరనారాయణ ఋషులకు అందించడానికి బదరికాశ్రమానికి ఉద్ధవుడు బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ జ్ఞానాన్ని, అలౌకికమైన ఆ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటానికి విదురుడు ఉద్ధవుడు చెప్పిన ప్రకారం మైత్రేయ ఋషిని కలుసుకుంటాడు. మైత్రేయ ఋషిని కలుసుకోవటానికి విదురుడు హరిద్వారానికి వెళ్తాడు. అంటే గంగానది అటువైపు అంత ప్రవహిస్తుంటుంది కదా. యమునా తీరంలో విదురుడు ఉద్ధవుడిని కలుసుకున్న తర్వాత అతను బదరికాశ్రమానికి వెళ్ళబోయే ముందు మైత్రేయ ఋషి ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఉన్నారు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయనను వెతుకుతూ వెళ్ళి విదురుడు అక్కడ హరిద్వారంలో గంగా నదీ తీరంలో కలుసుకుంటాడు. మరి నరనారాయణ ఋషి నివసిస్తున్న బదరికాశ్రమం హిమాలయ పర్వతాలపైన ఉంది. బదరీనాథ్ అనే దివ్యమైన ధామంలో నారాయణుడు బదరీనారాయణుడిగా కొలువై ఉన్నాడు. హిమాలయ ప్రారంభంలో హరిద్వారం ఉంది. బదరీనారాయణ చేరటానికి హరిద్వారం అనేది ఎంట్రెన్స్గా చెప్పాలి. అది గంగా తటంలోనే వెలుస్తుంది. శుభదేవ్ గోస్వామి విదురుడి గురించి కురూణాం ఋషభః అనే విశేషణాన్ని చేర్చి చెప్పాడు. కురువంశంలో శ్రేష్ఠుడు, ఉత్తముడు, కృష్ణ భక్తిలో పరిపూర్ణుడు అయినటువంటి విదురుడు అగాధ జ్ఞాన సంపన్నుడైన మైత్రేయుడి దగ్గరికి వెళ్ళాడు అని చెప్తున్నారు. ఇక్కడ విశేషణము విదురుడు కురువంశంలో ఉత్తముడు అని చెప్పటం మాత్రమే కాదు, ఆధ్యాత్మికతలో సంతృష్టి చెందినవాడు అని అంటున్నారు. అంతేకాదు పరమ సౌశీల్యుడు కూడా. భగవంతుడి గురించిన విషయాలను తెలుసుకోవడం పట్ల ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనే ఆరాటము, ఆతృత కలిగి ఉన్నాడు. నిజం చెప్పాలి అంటే విదురుడు అష్టదిక్పాలకులలో ఒకరైన యమధర్మరాజు. కృష్ణ భక్తిని గురించి సంపూర్ణంగా తెలిసిన 12 మంది మహాజనుల్లో ఒకడు. భాగవతం 6వ స్కందంలో అజామిలుడి చరిత్ర గురించి తెలుసుకుంటాం.
అప్పుడు యమధర్మరాజు తన భటులకు కృష్ణ భక్తులను గురించి చెప్పిన వివరాలు కూడా ఉన్నాయి. యమధర్మరాజు కృష్ణ భక్తుడైనప్పటికీ కూడా ఈ పాపకర్ములను పాపాలు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని విచారించి శిక్షించటం అనే పనిలో నియుక్తుడై ఉండడం వలన నేరుగా భగవంతుని సేవించే అవకాశము లభించేది కాదు. తనను నిరంతరం స్మరించే వారి పట్ల కృష్ణుడు నిరాదరణ చూపించాడు కదా. మండుకముని శాపం చేత యమధర్మరాజు శూద్రుడిగా జన్మించాల్సి వచ్చింది. సాక్షాత్తు ధర్మమూర్తి సమవర్తి అయిన యముడికి అటువంటి దుర్వస్థ ఎందుకు కలిగింది? ఎందుకు శాపానికి గురి కావాల్సి వచ్చింది? ఒకసారి కొందరు దొంగలు దొంగతనం చేసి పారిపోతూ మండుకముని ఆశ్రమంలో దాక్కుంటారు. వాళ్ళని తరుముతూ వచ్చిన రక్షక భటులు దొంగలతో పాటు మండుకమునిని కూడా బాగా ఉంది ఆయన కూడా అనే ఉద్దేశంతో బంధించి తీసుకుని వెళ్తారు. దొంగలను విచారించిన న్యాయాధిపతి ఆ నేరానికి ప్రధాన కారకుడు మండుకముని అని పొరపాటుబడి శూలారోహణ శిక్షను విధిస్తాడు. అయితే ఆ శిక్షను అమలు చేసే లోపలే రాజుకు ఈ విషయం తెలుస్తుంది. వెంటనే దాన్ని ఆప్ చేసి తన వాళ్ళు చేసిన తప్పును మన్నించమని స్వయంగా క్షమాభిక్ష అర్థిస్తాడు. మండుకముని వాడి అపరాధాన్ని క్షమించి నేరుగా వెళ్ళి యమధర్మరాజును కలుసుకుంటాడు. తనకు అటువంటి శిక్షను విధించవలసిన కారణం గురించి ప్రశ్నిస్తాడు. చిన్నతనంలో ఒక చీమకు ముళ్ళు అంటే దర్భతో, అది ముళ్ళు కావచ్చు దర్భలాగా పొడిచిన కారణంగా ఇప్పుడు బల్లెపు పోటుకు గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది అని యమధర్మరాజు సమాధానమిస్తాడు. పసితనంలో అమాయకత్వంతో చేసిన పనికి అంతటి శిక్ష విధించడం న్యాయం కాదు అని మండుకమునికి కనిపిస్తుంది. అని కోపంగా యమధర్మరాజుని నువ్వు శూద్రుడిగా పుట్టు అని శపిస్తాడు. ఆ శాప ఫలితంగా యమధర్మరాజు వ్యాస మహర్షి వీర్యం చేత ఒక పరిచారిక కడుపున పుట్టినప్పటికీ కూడా గొప్ప కృష్ణ భక్తుడయ్యాడు. అతని విదురుడు. లోకం దృష్టిలో శూద్రురాలి కడుపున జన్మించి శూద్రుడిగా పరిగణించబడుతున్నప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు పాండురాజులతో పాటు జన్మించటం వలన కురువంశ రాజసింహాసనానికి అర్హత లేదు. కానీ విదురుడిని భీష్ముడితో సమానుడిగా చేసిందనమాట. ధృతరాష్ట్రుడు వీరుడి పట్ల చాలా ఆదరాన్ని చూపించాడు. పరిపాలనకు సంబంధించిన విషయాల్లోనే కాకుండా ఇతర విషయాల పరంగా కూడా ధృతరాష్ట్రుడు విదురుడి సలహాలు తీసుకునేవాడు. దుర్యోధనుడి లాంటి దురభిమాని అతని మిత్రులు విదురుడిని శూద్రుడు, దాసీపుత్రుడు అని ఈసడించారు. గాని విదురుడు నిజానికి శూద్రుడు కాదు, సాక్షాత్తు యమధర్మరాజు. 12 మహాజనుల్లో ఒకడైన విదురుడు శ్రీకృష్ణ భగవానుడి చరణ కవలాలను తన ఒడిలో ఉంచుకుని సేవించిన మహాత్ముడు. కృష్ణుడు పాండవుల పక్షాన రాయబారిగా హస్తినాపురికి వెళ్ళిన సమయంలో దుర్యోధనుడు విలాసవంతమైన ఒక రాజభవనాన్ని ఏర్పాటు చేసి కృష్ణుడిని ఆహ్వానిస్తాడు. కానీ కృష్ణుడు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించి విదురుడి ఇంటికి వెళ్ళి అతడి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. భగవంతుడు మానవ జాతిలోనే కాకుండా ఇతర జీవజాతుల్లో కూడా అవతరించాడు. మీనావతారము, కూర్మావతారము, వరాహ అవతారము, ఇంకా హంసావతారము, హయగ్రీవ అవతారము, ఇలా ఎన్నో రూపాలను ఆయన ధరించాడు. అయితే వరాహావతారము అంటే మన కళ్ళకు కనబడే నీచ జాతి జంతువు కాదు, అద్భుతమైన మహాకాయుడైన సూకరము. అదేవిధంగా మహాభక్తుడైన యముడు శూద్రుడిగా జన్మించాడు అంటే జన్మించినప్పటికీ సర్వదా గౌరవనీయుడుగానే ఉన్నాడు. అందులోనూ కృష్ణ భక్తుడు కావటం వలన పాండురాజపుత్రులైన పాండవుల పట్ల అతనికి ప్రత్యేకమైన ప్రేమ, వాత్సల్యము ఉన్నాయి. అవి చూపించడానికి ముఖ్య కారణము వాళ్ళు తండ్రి లేని పిల్లలు కావడం మాత్రమే కాదు, కృష్ణ భక్తులు కావడం. రాయబార సమయంలో కృష్ణుడు చేసిన ఉపదేశము ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు మొదలైన వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే కుటిల నీతి పరులు కదా, వాళ్ళు లెక్క చేయలేదు కూడా. అయితే ధృతరాష్ట్రుడు మంచి సలహా ఇవ్వటానికి విదురుడిని పిలిపిస్తాడు. అప్పుడు ఆ అవకాశం ఉపయోగించుకుని తను ప్రేమతో ఆదరించిన సోదరుడికి విదురుడు హితబోధ చేస్తాడు. అజాతశత్రువైన ధర్మరాజుకు రాజ్యం తిరిగి ఇచ్చివేయి, మూర్ఖుడు అహంభావి అయిన దుర్యోధనుడి పట్ల పుత్రవాత్సల్యంతో
కృష్ణ ద్వేషి అయిన అతన్ని నువ్వు సమర్థిస్తున్నావు. ఈ కారణంగా నువ్వు నీ మంచి లక్షణాలు కూడా పోగొట్టుకుంటున్నావు. ఇప్పటికైనా అమంగళకరుడైన కుమారుణ్ణి వదిలిపెట్టి ఈ దౌర్భాగ్యం నుంచి బయటపడి నీ వంశానికి శుభాన్ని కలిగించు అని సలహా ఇస్తాడు. విదురుడిలా మాట్లాడేసరికి దుర్యోధనుడు కోపంతో కంపించిపోయాడు. ఇంకా అనేక విధాలుగా దుర్భాషలాడుతూ దూషించి అంతఃపురం నుంచి బహిష్కరించాడు. తన ఉప్పుదిని పాండవులు కొత్తాస పలుకుతున్నావు, విశ్వాసఘాతకుడివి అని ఈసడించాడు. కేవలం ఊపిరితో మిగిల్చి తరిమేయండి అని ఆజ్ఞాపించాడు. కానీ విదురుడు అతని ప్రవర్తనకు ఆశ్చర్యపడకుండా అంతా తన మంచికే అని నిశ్చయించుకుని వెంటనే కట్టుబట్టలతో తీర్థయాత్రకు బయలుదేరాడు. చైతన్య చరితామృతంలో కృష్ణ భక్త నిష్కామ అత ఏవ శాంత అన్నారు. కృష్ణ భక్తుడైన విదురుడు నిష్కాముడు కావటం వలన హృదయాన్ని కలతపెట్టే పరుషమైన ఆ మాటలకు వ్యధ చెందకుండా ఆనందంగా తీర్థయాత్రకు బయలుదేరాడు. ఆ మాటలు అతనికి మనస్తాపాన్ని కలిగించాయి, కానీ దాన్ని ఒక ఆనందంగానే స్వీకరించాడనమాట, తన మంచికే అని. విదురుడి తీర్థయాత్ర ఎలా సాగిందో ఆల్రెడీ చెప్పుకున్నాము. అయోధ్య, మధుర, ద్వారకా లాంటి తీర్థస్థానాలకు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ప్రభాస తీర్థాన్ని చేరేసరికి బంధువుల మరణ వార్త అతనికి తెలుస్తుంది. విదురు పొదల రాపిడి చేత సమస్త అరణ్యము దగ్ధమైనట్లుగా కుటుంబ స్పర్ధల కారణంగా అటు కురువంశము ఇటు యదువంశము కూడా నాశనమయ్యాయి అని తెలుసుకున్నాడు. యమునా తీరంలో ఉద్ధవుడు కనిపించేసరికి శ్రీకృష్ణుడి గురించి, యదువంశస్థుల గురించి వివరంగా ప్రశ్నించాడు. కృష్ణస్మరణలో పూర్తిగా లగ్నమైన ఉద్ధవుడు వెంటనే ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతాడు. నెమ్మదిగా తన ఉద్వేగాన్ని అణుచుకుని కృష్ణ భగవానుడు అనే జగత్సూర్యుడు అస్తమించటం వలన తమ గృహం ఇప్పుడు కాలసర్పం చేత మింగివేయబడిందని, ఇక తమ కుశలం గురించి ప్రశ్నించేదేముంది అని అంటాడు. అయినప్పటికీ ఎటువంటి పరిస్థితిలోనైనా కృష్ణలీలను స్మరించటము దుఃఖనాశకరం కాబట్టి ఆది నుంచి అంతం వరకు కృష్ణుడు ప్రదర్శించిన దివ్యమైన ఆ లీలలను స్మరిస్తాడు. తన మౌసయ లీలను అంటే అంత్యలీలను పరిసమాప్తి చేయటానికి కృష్ణుడు ఒక అశ్వత్థ వృక్షం కింద కూర్చునున్నప్పుడు అతన్ని వెతుకుతూ వెళ్ళిన ఉద్ధవుడు వెళ్ళి పక్కనే కూర్చుంటాడు. ఆ సమయానికి వ్యాస మహర్షికి మిత్రుడైన మైత్రేయ ఋషి కూడా అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరూ తన ఎదుట ఉన్నప్పటికీ కృష్ణుడు ప్రత్యేకించి ఉద్ధవుడికి అలౌకికమైన జ్ఞానాన్ని తన అంతిమ సందేశంగా ఉపదేశిస్తాడు. కృష్ణుడి ఆదేశాన్ని స్వీకరించి ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళబోతూ యమునా తీరం దగ్గరకు వెళ్ళి వచ్చినప్పుడు విదురుడు కలుసుకోవడం జరిగింది. కృష్ణుడి నుంచి పొందిన ఆత్మజ్ఞానాన్ని తనకు ఉపదేశించమని విదురుడు అడుగుతాడు. కానీ మైత్రేయ ఋషి నుంచి ఆ జ్ఞానాన్ని పొందమని చెప్పి ఉద్ధవుడు బదరికాశ్రమానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఈ విషయం గురించి మళ్ళీ చెప్తూనే ఉన్నాను. విదురుడు ఆ యమునా తీరంలోనే కొంత సమయం గడిపిన తర్వాత గంగా తీరాన ఉన్న హరిద్వారానికి వెళ్ళి మైత్రేయ ఋషిని కలుసుకున్నాడు. విదురుడి జీవితంలోని ఏ ఘట్టాన్ని, ఏ అంశాన్ని తీసుకున్నా అతని క్యారెక్టర్ గురించి తెలిసిపోతుంది. శూద్రుడైనప్పటికీ భగవదవతారమైన వేదవ్యాసుడి వీర్యం ద్వారా ఉత్తమమైన భరత వంశంలో జన్మించాడు. ఉత్తముడు నీతి కోవిదుడు కావటం వలన అందరూ అతన్ని గౌరవించారు. ధృతరాష్ట్రుడు కూడా పుట్టుకతోనూ పుత్ర వ్యామోహంతోనూ రెండు విధాలుగా అంధుడైపోయాడు. కానీ విదురుడిని సోదరుడిగా ప్రేమించి ఆదరించాడు. దానికి తగ్గట్లే విదురుడికి కూడా ధృతరాష్ట్రుడి పైన అమితమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. నశ్వరమైన దేహభ్రాంతితో దుర్మార్గుడైన కుమారుడి కోసము నరకంలో పడబోతున్న అన్నగారి పట్ల అతనికి సానుభూతుంది. కేవలం అటువంటి దుర్గతి నుంచి సోదరుని తప్పించాలి అనే ఉద్దేశంతోనే మైత్రేయ ఋషి నుండి ఆత్మజ్ఞానాన్ని స్వీకరించిన తర్వాత తిరిగి హస్తినాపురానికి కూడా వెళ్తాడు. ఈ శ్లోకంలో కృష్ణుడిని అచ్యుతుడు అని మెన్షన్ చేశారు. అచ్యుతుడు అంటే ఇన్ఫాలియబుల్ అని అర్థం, చ్యుతి లేనటువంటి వాడు. దేవదేవుడైన అచ్యుతుడి పట్ల అనన్యమైన భక్తి ఉండటం వలన విదురుడు అప్పటికే పూర్ణుడై ఉన్నాడు అని
ప్రభుపాద పర్పోట్లో చెప్పారు. అచ్యుత భావసిద్ధుడు అని వర్ణించారు. భగవంతుడు జీవులు గుణరీత్యా ఒకేలాగాను పరిమాణ రీత్యా భిన్నంగాను ఉంటారు అని చాలాసార్లు చెప్పుకున్నాము. ఉదాహరణకి ఒక ఉప్పు నీటి చుక్క, సముద్ర జలము రెండు గుణరూపంగా ఒకేలా ఉన్నాయి. కానీ ఒక చుక్క ఉప్పు నీటికి అనంత జలరాశితో ఉన్న సముద్రానికి చెప్పలేనంత తేడా ఉంది కదా. భగవంతుడిని అమోఘుడు, అచ్యుతుడు అన్నారు. జీవులు స్వభావరీత్యా పతనం చెందుతూ ఉంటారు. ఎందుకంటే ఈ భ్రాంతిమయ శక్తి ఉంది కదా, ఇల్యూజరీ ఎనర్జీ, దీని చేత ప్రభావితులై ఉండటం వలన అలా ఫాల్ డౌన్ అయ్యే స్వభావాన్ని కలిగి ఉంటారు. విదురుడు నిరంతరం అచ్యుత భావసిద్ధుడై ఉండటం వలన బద్ధ జీవితంలోని ఈ పతనమయ్యే స్థితిని అతను దాటి ఉన్నాడు. భక్తి యోగం చేత పూర్ణత్వాన్ని పొందడం అంటే సదా కృష్ణ భక్తిలో తాదాత్మ్యత చెంది ఉండటం. అటువంటి వారిని నిత్యముక్తులు అంటారు. సహజంగా అయినా సాధన ద్వారా అయినా కృష్ణ భక్తులు ఎప్పుడూ ముక్త పురుషులుగానే ఉంటారు. అయితే విదురుడు ఎప్పుడూ తనను తాను ముక్త పురుషుడిగా భావించలేదు. ఎల్లప్పుడూ వినమ్రంగా ఉండేవాడు. తనకంటే వయసులో చాలా చిన్నవాడైనప్పటికీ ఉద్ధవుడి నుంచి ఆత్మజ్ఞానాన్ని పొందటానికి సిద్ధపడ్డాడు. జనరల్గా పెద్దవాళ్ళు చెప్పిన దాన్నో చేసిన దాన్నో పిల్లలు కరెక్ట్ చేయబోతే వాళ్ళ కోపం వస్తుంది. పిల్లవాకి నీకేం తెలుస్తుంది అనో, తాతకు దగ్గులు నేర్పేవాడువా అనో వెకసెక్కంగా లేదా తిరస్కారంగా తీసిపడేస్తారు. ఈగో ప్రాబ్లం అన్నమాట. కానీ విదురుడు అలా కాదు. ఆల్రెడీ దివ్యమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ ఇంకా ఇంకా ఆ అలౌకికమైన జ్ఞానాన్ని పొందడం పట్ల ఆతృతగా ఉన్నాడు. భగవంతుడి దివ్యత్వాన్ని గ్రహించటంలో ఎప్పుడూ సంతృప్తి చెందలేదు. దీన్నే స్పిరిచువల్ హ్యాంకరింగ్ అంటారు. అందుకే అచ్యుత భావసిద్ధుడు అన్నారు విదురుడిని. ఎప్పటికీ మాయకు లోబడని వంటివాడు. అంతటి ఉన్నతమైన గుణాన్ని కలిగి ఉన్నప్పటికీ ఎంతో అనుకువగా మైత్రేయుని ఆశ్రయించారు. సాంగత్యం, అసోసియేషన్ తీసుకోవడం అంటే అదే. మహనీయులు, సాధు పురుషులు, సద్గురువుల నుంచి జ్ఞానాన్ని తీసుకోవాలి అంటే ఈ విధానాన్ని ఫాలో చేయాలి. అంతేకాదు, బంగారం బురదలో పడి ఉన్నా దాని విలువ తగ్గదు. ఎంత మురికిగా ఉన్న ప్రదేశంలో డబ్బు కనిపించినా ఎవరూ దాన్ని వదిలేయరు. అదేవిధంగా జ్ఞానం ఉత్తమమైనదైనప్పుడు ఎవరి నుంచైనా దాన్ని గ్రహించవచ్చు. ఎవరు పూర్తిగా పరిపూర్ణులు కాదు, ఎవరు పూర్తిగా అప్రయోజకులు కూడా కాదు. మహాజనుడైన యమధర్మరాజు శూద్రుడైన విదురుడిగా పుట్టిన అచ్యుత భావసిద్ధుడిగా గుర్తించబడటానికి కారణము నిరంతర కృష్ణ స్మరణ. కృష్ణుడికి అతని నామానికి తేడా లేకపోవటం వలన ప్రత్యక్షంగా కృష్ణుడిని సేవించిన, కృష్ణనామాన్ని సేవించిన ఒకేలాంటి బెనిఫిట్ దొరుకుతుంది. కృష్ణనామాన్ని సేవించటం లేదా నామ యజ్ఞాన్ని ఆచరించటం అంటే భగవంతుడి దివ్యమైన లీలలను ఆస్వాదించటం. ఆధ్యాత్మిక జీవితాన్ని సాధన చేయాలి అంటే మొదటి ప్రయారిటీ జపానికి ఇవ్వాలి. అపరాధరహితంగా జపం చేయటం ఆధ్యాత్మిక విజయానికి హేతు అవుతుంది. నిజానికి ఆధ్యాత్మిక విజయంలో ఉన్న, అంటే స్పిరిచువల్ సక్సెస్ అంటాం కదా, దాంట్లో ఉండే సీక్రెట్ ఇదే. నిరంతర స్మరణతో కృష్ణుని ఎల్లప్పుడూ మనతో పాటు ఉంచుకోవడం. తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్న పిల్లలు ఎంతో నిర్భయంగా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా భగవంతుణ్ణి ఆశ్రయించుకుని ఉన్న భక్తులు ఎటువంటి ఆటుపోట్లకైనా అపాయాలకైనా భయపడవలసిన అవసరము ఉండదు. భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా దీన్ని అనుభూతి చెందొచ్చు. ఒక్కసారి గుండెలపై చెయ్యి వేసుకుని కృష్ణుని తలుచుకుంటూ నువ్వు నా రక్షకుడివి అనుకోండి, ఎంత హాయిగా తేలిక అనిపిస్తుంది. అంతే కదా మరి. ఆయన ఒక్కడే మన రక్షకుడు, జగత్ రక్షకుడు. ఆ విషయం పట్ల క్లారిటీ వచ్చిందంటే చాలు, ఎవరైనా అచ్యుత భావసిద్ధులు కావచ్చు. హరే కృష్ణ.